అయితే మన బ్యూటిఫుల్ అనన్య నాగల గారు అయితే వచ్చేసారనమాట ఆట కన్వెన్షన్ సెంటర్ కి. అనన్య గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. సో ఆటకి రావడం ఇదే ఫస్ట్ టైమా మీకు? యా అవునండి, సో ఫస్ట్. ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారు? ఐ మీన్ చాలా మంది తెలుగు ప్రజలందరినీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. డాలస్ కాలేజ్ చాలా చాలా వచ్చే ఉంటారు, బట్ ఇక్కడ ఆట కన్వెన్షన్ సెంటర్ కి ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఇంత మంది ఫ్యాన్స్ ఇక్కడ చూడడం మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఫర్ ద ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు, ఫస్ట్ టైం యూఎస్కి వచ్చినప్పుడు ఓకే ఇంతమంది తెలుగు పీపుల్ ఇక్కడ ఉన్నారని చెప్పి ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వచ్చింది. కానీ నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే చాలాసార్లు దాని తర్వాత డాలస్కి వచ్చాను, చూడటం జరిగింది, బట్ నిన్న వచ్చిన తర్వాత ఏంటి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారా, వీళ్ళందరూ కలిసి మన తెలుగు కల్చర్ని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా, వీళ్ళందరూ ఒక కమ్యూనిటీ లాగా ఫామ్ అయ్యని యాక్చువల్లీ చూడటానికి వినడానికి కూడా నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. నిన్న బ్యాంక్వెట్కి వచ్చాను, ఒక మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ టుడే. దట్స్ సో స్వీట్. సో మీ స్పెషల్ పర్ఫార్మెన్సెస్ కానీ అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా ఇవాళ కానీ రేపు కానీ? లేదండి, అన్ఫార్చునేట్లీ నో. మేబీ ఫ్యాన్స్ అందరి కోసం ఇంకేమైనా మెసేజ్ ఇవ్వడం కానీ, లేకపోతే మీ తెలుగు ఆడియన్స్ అందరి కోసం ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యా, ఐ గెస్ కీప్ గ్రోయింగ్, కీప్ హ్యావింగ్ ఫన్. ఇలానే హ్యాపీగా అందరూ కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి ఫెస్టివల్స్, ఈ కన్వెన్షన్స్, ఎవ్రీథింగ్. బికాజ్ మాకు అక్కడ నుండి ఇండియా నుండి చూస్తున్నప్పుడు వీ ఫీల్ సో హ్యాపీ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్ వస్తుంది. సో కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్. థ్యాంక్ యూ. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా తెలుసుకోవచ్చా? యా, నేను ఇప్పుడు ఒక 4 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. 3 ఇన్ తెలుగు, 1 ఇన్ తమిళ్. 2 are to be released next month or next 2 months లో, అండ్ మిగిలిన షూటింగ్స్ నడుస్తాయి. That's sweet. Thank you so much and all the best అండి. Thank you. So